సార్ చెప్పండి సార్ టీటీడీ లడ్డు కల్తీషం మీద అసలు బీఫ్ కానీ లేకుంటే చేప ఆయిల్ కానీ ఇవన్నీ కలిపి కల్తీషం మొత్తం చాలా చేశారని గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఆరోపిస్తుంది చాలా. చూడండి, అందరికి తెలిసిన విషయమే. గత ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టి ఆ ప్రభుత్వం పడిపోయింది. దేవుని నమ్మని వాళ్ళు ఈ మన హిందూ విశ్వాసాలను, హిందూ దైవాన్ని, హిందూ కట్టుబొట్లను, హిందూ యొక్క ఆచార విచారాలను, దేవీ దేవతలను అవమానించే వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళు అవమానించారు కాబట్టి వాళ్ళకి ఆ పవిత్రత తెలియదు, దాని యొక్క విశేషత తెలియదు కాబట్టి వాళ్ళు అపవిత్రమైన వస్తువులను తీసుకొచ్చి అక్కడ ప్రసాదం పెట్టిరు. గొడ్డు మాంసము, గొడ్డుకు సంబంధించిన కొవ్వు కావచ్చు, చేప నెయ్యి కావచ్చు, తర్వాత పంది మాంసం, పంది కొవ్వుతో తీసిన నెయ్యిని అందులో ప్రసాదంలో కలిపినరంటే ఆ ప్రభుత్వం పడిపోయింది. దైవం తన పని అది చేస్తుంది. మనం ప్రకృతి కానీ పవిత్రతను గాను భగవంతుని కానీ ఎక్కడ తప్పు చేస్తామో తప్పకుండా భగవంతుడు ఈ సమాజంలో ఈ కలికాలంలో ఒకవేళ రాజకీయం చేసి ప్రభుత్వాలు తారుమారు చేసినా పరమాత్ముడు ఊరుకోడు. పరమాత్ముడు తప్పకుండా శిక్షిస్తాడు. ఆ కుట్రలు చేసిన వాళ్ళు కానీ, ఆ మోసాలు చేసిన వాళ్ళు కానీ, ఆ దగా చేసిన వాళ్ళు కానీ ఒకవేళ ఈ ప్రభుత్వం ఎప్పుడైతే ప్రజెంట్ ఆంధ్రలో ఉన్న ప్రభుత్వం వాళ్ళని తప్పకుండా శిక్షించాలి. ఆ హిందూ మనోభావాలను తప్పక రక్షించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. వాళ్ళు కోరుకొని గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి అది చేయకపోతే ప్రభుత్వాన్ని కూడా మార్చేసే సత్తా భగవంతుడి దగ్గర. కానీ ఇంతవరకు కూడా కార్యాచరణ ఇలాంటి కార్యాచరణ తీసుకోలే కదా ఇంతవరకు టీడీపీ. అంటే రాజకీయ నాయకులు దుర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ఈ దేశానికి 75 ఏళ్ల స్వతంత్రం వచ్చినా హిందువులను తప్పకుండా మేము కాపాడుకుంటామని ఎవరు ధైర్యంగా చెప్పారు. ఎందుకంటే వేరే వాళ్ళ ఓట్లు ఎక్కడ తగ్గిపోతాయో అని. ఆ ఓట్ల భాగవతం చేయడం వల్ల వీళ్ళు నష్టపోతారు, వాళ్ళ ప్రభుత్వాలు కూడా పడిపోతాయి. కానీ ఇప్పటివరకు సుమోటోగా ఇంతవరకు ఒక కేసు కానీ ఇంతవరకు అసలు ఏం పెట్టలేదు. ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్ ప్రపంచవ్యాప్తంగా మీ మీడియా మిత్రుల ఒక సపోర్ట్తోని, మీ హెల్ప్ వలన అందరికీ ఇప్పుడు స్టేట్మెంట్ ఇస్తున్నాము. ఇది గ్రామాల నుంచి, మండలం నుంచి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిల వరకు ప్రపంచవ్యాప్తంగా దీని మీద కార్యాచరణ ప్రకటిస్తాము. తప్పకుండా ఈ గవర్నమెంట్ కూడా తలవంచేస్తుంది. తర్వాత కార్యాచరణ ఎలా ఉండబోతుంది? తప్పకుండా మా పెద్దలందరూ కలిసి దాని మీద డిస్కషన్ చేస్తాము. దాన్ని అందరూ ఒక సమూలంగా మాట్లాడుకుంటాము. ఆ రాష్ట్రము, ఈ రాష్ట్రంకి సంబంధించిన విశ్వ హిందూ పరిషత్, అట్లాగే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు నడ్డా గారు కూడా దీని మీద విచారణ ఎంబటే చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ అనేది దీన్ని సీరియస్గా తీసుకుంటుందని మంచిగా మనకు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది శుభసూచకం. అట్లాంటప్పుడు కూడా ఈ లోకల్ గవర్నమెంట్ ఏదైతే ఆంధ్ర గవర్నమెంట్ ఉందో వాళ్ళు దీని మీద కార్యాచరణ ప్రకటించకపోతే, దోషులను శిక్షించకపోతే, వాళ్ళని అట్లా బయట ఉంచేస్తే వాళ్ళు మార్చేస్తారు. ఎందుకంటే ఆంధ్రాలో ఎప్పుడు కూడా దుర్మార్గమైన పాలన ఉంటుంది. అందుకనే తెలంగాణ సెపరేట్ అయింది. తెలంగాణ మనం సెపరేట్ అయినవే వాళ్ళ రాజకీయాలను, వాళ్ళ దుర్మార్గాన్ని, వాళ్ళ అహంకారాన్ని మనం అది భరించలేకనే దూరమైనాం. ఇప్పుడు కూడా అట్లా చేస్తే ఈ గవర్నమెంట్ కూడా తగిన శాస్తి జరుగుతుంది. కానీ స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలైనా ఇంతవరకు కూడా ఎలాంటి హిందువులపై దాడిలు కానీ, దేవుడు గుళ్ళపై దాడిలో కానీ, ఇలాంటి లడ్డు కల్తీషం కానీ ఎలా చూడవచ్చు? మొదటి నుంచి కూడా మన ప్రభుత్వాలకు ఎక్కడైతే పాలిస్తున్నారో మనకు మొదటి నుంచి పాలించిన వాళ్ళ లోపల అలసత్వం ఉంది. ఎందుకంటే హిందూ అనేది సంబంధించిన ఏ దేశం లేదు ప్రపంచంలో, భారతదేశం ఉంది. హిందువులు 150 కోట్లలో 100 మంది హిందూ సోదరులు ఇక్కడ ఉన్నారు. వీళ్ళ యొక్క మనోభావాలకు వ్యతిరేకంగా వాళ్ళు పనిచేస్తున్నారు. మన పుస్తకాలలో హిందువుల గురించి, దేవీ దేవతల గురించి ఉండదు. మన దగ్గర ఉన్న ఎక్కడ కృష్ణదేవరాయలు స్థాపించిన ఇప్పుడు వెంకటేశ్వర స్వామి మందిరం కావచ్చు, భగత్ సింగ్ కావచ్చు, సుభాష్ చంద్రబోస్ కావచ్చు, రుక్మిణి, మన ఝాన్సీ లక్ష్మీబాయి, ఇట్లా పెద్దల గురించి ఎక్కడ కనిపించదు. ఎవరెవరో మన మీద అటాక్ చేసి పాలించిన వాళ్ళ బుక్స్లలో రాస్తారు. తర్వాత మన దేవీ దేవతలను, మన టెంపుల్ నుంచి వచ్చే డబ్బులను మాత్రం గవర్నమెంట్ వాడుకుంటుంది. ఇతర మతాలకు సంబంధించినవి మాత్రం పాలన వాళ్ళే చేసుకునే విధంగా చేస్తారు. సో ఇది మొదటి నుంచి కూడా హిందువులకు ఎగనెస్ట్గా ఒక కుట్ర మోసం జరిగింది. కానీ ఇప్పుడు మీ సోషల్ మీడియా మూలంగా కూడా అందరూ పరివర్తన చెందుతున్నారు, అందరూ మారుతున్నారు, యాక్టివేట్ అవుతున్నారు. తప్పకుండా ఇప్పుడు యాంటీ హిందూ ఎక్కడ కూడా బ్రతకడానికి ఛాన్స్ లేదు. గవర్నమెంటే దీన్ని కరెక్షన్ చేసుకోవాలి. చేయకపోతే మేమేం దాని యాక్షన్ తీసుకుంటాం.